హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి చిట్టి పులుగులు చాలా సింపుల్గా, ఈజీగా, కమ్మగా, రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు 10-15 నిమిషాల్లోనే పులుగులు అనేది రెడీ అవుతాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం తినేదానికి కూడా కమ్మగా ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏమేమి కావాలంటే, నేను ఒక కట్ట ఉల్లిపరక తీసేసుకున్నాను, ఒక కట్ట కొత్తిమీర తీసేసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగేసుకోవాలి. తరిగేసుకున్న తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడే సన్నగా కట్ చేసుకుంటే కనుక మనకు పులుగులు అనేది మంచిగా బాగా కలిసిపోతాయి. మనకు తొందరగా కూడా బాగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఈ విధంగా ఉల్లిపరక, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక కప్పు దోసపిండి తీసేసుకున్నాను, ఒక కప్పు బియ్యపిండి తీసేసుకున్నాను, ఒక కప్పు శనగపిండి తీసేసుకున్నాను, ఉప్పు, సోడా పొడి, ఆ తర్వాత వచ్చేసి వాటర్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపరక వేసేసుకుంటున్నాను ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా అనేది తరిగేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా కలిపేసుకుంటే కనుక కొత్తిమీర, ఉల్లిపరక, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా అన్ని మిక్సింగ్ అనేది అవుతాయి. ఈ విధంగా ఆకుకూరలు డైరెక్ట్ తినకంటే కనుక మన పిల్లలకి ఈ విధంగా పుల్లగల్లో వేసేసి పులుగులు చేసిస్తే కనుక మంచిగా తినేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఒక కప్పు బేసన్ పిండి అంటారు, దీన్ని శనగపిండి కూడా అంటారు. శనగపిండి వేసేస్తున్నాను. ఒక కప్పు వచ్చేసి బియ్యపిండి వేసేస్తున్నాను. దోసపిండి కూడా ఒక కప్పు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసుకుంటే కనుక మనకు బాగా మంచిగా పులుగులు అనేది కమ్మగా ఉంటాయి. ఇప్పుడు సోడా పొడి కూడా కొంచెం వేసుకుంటే కనుక బాగా పొంగుతాయి, బాగా మెత్తగా ఉంటాయి. సోడా పొడి వేయడం వల్ల మనం బియ్యపిండి అవి వేసాం కాబట్టి కొంచెం సోడా పొడి కూడా వేసుకోండి. జీలకర్ర అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో సోడా పొడి అనేది వేసేసుకుంటున్నాను. వేసేసి మంచిగా కలుపుకోండి. మనకు వాటర్ కూడా పడతాయి. వాటర్ కూడా ఎక్కువ పడకుండా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అనేది వేసేసుకుంటే కనుక మనం అంత గట్టిగా లేకుండా అంత లూజ్గా లేకుండా మధ్య రకంగా అనేది మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్ పులగలకు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా
ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలు పక్కకు ప్లేట్ వేసేసి పక్కకు పెట్టేస్తే గన మనకు బాగా మంచిగా పులుగులు అనేది మంచిగా వచ్చేస్తాయి. ఈ విధంగా మన పిల్లలకు చేసి పెడితే గన అందులో ఇప్పుడు హాలిడేస్ ఒకటి ఉన్నాయి, ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు 10-15 నిమిషాల్లోనే ఈ విధంగా పులుగులు అనేది మనం వేసి ఇస్తే గన మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం అప్పుడప్పుడు ఈ విధంగా ఆకుకూరలు ఉల్లిపరకతోటి ఈ విధంగా చేసి పెడితే గన టేస్ట్ మంచిగా ఉంటుంది, మంచిగా తినేస్తారు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు. నా వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే గన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ వేసేసి ఒక 15-20 నిమిషాలు పక్కకు అనేది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టేసి మనకు ఫ్రై చేసుకునేకి సరిపడే ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత సిమ్లేకలు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడైంది, సిమ్లేకలు తిప్పేసాను. ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్న పులుగులు అనేది వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న పులుగులు వేసుకుంటే కనుక మనం దీంట్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా, అవన్నీ అనేది బాగా మంచిగా ఉడుకుతాయి, ఫ్రై కూడా అవుతాయి. ఈ విధంగా ప్యాన్లో మొత్తం అనేది వేసేసుకోవాలి పులుగులు అనేది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడు తిప్పేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే కనుక మనకు పులుగులు అనేది చిట్టి పులుగులు అనేది రెడీ అవుతాయి. ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు కూడా నేను పెట్టిన వీడియోస్ కర్రీస్ కానీ ఈ విధంగా పులుగులు కానీ ఏవి పెట్టినా కానీ చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టడం వల్ల ఎలా ఉన్నాయో నా వీడియోస్ అనేది తెలుస్తుంది. మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. బాయ్ అండి.